ఫ్రెండ్స్, ఈరోజు మనం మోనెక్స్లో ఏ విధంగా యూఎస్డిటీ డిపాజిట్ చేసుకోవాలి అనే విధానాన్ని అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీ మోనెక్స్ ఐడిని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా 6 డిజిట్ పాస్కోడ్ అయితే అడుగుతుంది. సో పాస్కోడ్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టగానే ఇలా మనకు హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ ఎస్టిమేటెడ్ వాల్యూ $12 ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు మనం ఐఎన్ఆర్తో డైరెక్ట్గా డాలర్స్ని ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలానో ఈ వీడియో పూర్తిగా చూడండి. అండ్ చాలామంది క్యూసీసీ అకౌంట్ అనేది ఓపెన్ అవ్వటం లేదు అంటున్నారు. సో ప్రజెంట్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి. అప్డేట్ రాగానే మనకి వీడియో అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఐఎన్ఆర్ కేబీసీ అని కనిపిస్తుంది కదా. మనమైతే ప్రజెంట్ ఐఎన్ఆర్తో డిపాజిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ అడుగుతుంది క్రిప్టోనా ప్లాటా అనుకోండి. సో క్రిప్టో అంటే మనకి వేరే ఎక్స్చేంజ్ నుంచి మనం డిపాజిట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఐఎన్ఆర్తో డిపాజిట్ చేసుకుంటా యూఎస్డిటీ. చూడండి, సో మినిమం అమౌంట్ వచ్చేసి మనకి 500 అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నుంచి డైరెక్ట్గా డిపాజిట్ చేయొచ్చు, లేదంటే యూపీఐ పేమెంట్ చేయొచ్చు. అండ్ ఇలాగే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చి మనం ఒకేసారి డైరెక్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ మనం 500 కాబట్టి 500 ఎంటర్ చేయాలి. సో 500 ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ యూ విల్ గెట్ 4.76 యూఎస్డిటీ అని కనిపిస్తుంది. అండ్ 1 యూఎస్డిటీ ఈక్వల్ టు 105 అయితే ఉన్నది ఇక్కడ. ఓకేనా? సో ఇది ఎంటర్ చేసి ఇంకా మనం ఇక్కడ యూపీఐ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక బార్ కోడ్ వస్తుంది. సో ఈ బార్ కోడ్ని అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత పేమెంట్ చేసి మనకి యూటీఆర్ నెంబర్ వస్తుంది కదా, అది ఇక్కడ చేసి ఎంటర్ చేశాక డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఓకేనా? సో దీని అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత లేదంటే ఇక్కడ కాపీ చేసుకున్నా కూడా అయిపోతుంది. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఇలా మీ ఫోన్పే ఓపెన్ చేశాక ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆప్షన్, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ అని కనిపిస్తుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ షాట్ తీసింది అయితే అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేశాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు మోన్టెక్ బిజినెస్ సొల్యూషన్ ఈజ్ నాట్ యూర్, అంటే ఈ అకౌంట్కి మనం ఎప్పుడూ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత సింపుల్గా కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ 500 అని ఎంటర్ చేసాం కదా, అక్కడ ఎంతైతే ఎంటర్ చేసామో ఇక్కడ కూడా అంతే ఎంటర్ చేశాక ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే అయితే చేయండి. ఓకే, ఈ విధంగా పే చేసిన తర్వాత మనకి యూటీఆర్ నంబర్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. మనకి యూటీఆర్ అని ఇక్కడ రాస్తున్నది చూడండి. సో దాని పక్కనే ఇలా ఎదురుగా ఇక్కడ కాపీ అని సింబల్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సింపుల్గా కాపీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మోనెక్స్ అకౌంట్ యూటీఆర్ నంబర్ అని ఉంది కదా, సో నంబర్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ యువర్ డిపాజిట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని కనిపిస్తుంది. సో బ్యాక్ టు హోమ్ అయితే నొక్కండి. ఇక్కడ బ్యాక్ టు హోమ్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే $12 ఉన్నాయి కదా. సో ఒకసారి పేజ్ అనేది రీఫ్రెష్ చేద్దాం. సో మనమంతా పేమెంట్ చేసిన తర్వాత ఇలా కిందకి రండి.
కిందకి వస్తే మనకి ఇక్కడ ఐఎన్ఆర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక ఇలా కిందకి వస్తే మనకి డిపాజిట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది, చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి డిపాజిట్ కాబట్టి ఇవి వచ్చేసి కేబీసీ, మనకి కేబీసీ ఎప్పుడు డిపాజిట్ చేసుకున్నాం అనేది కనిపిస్తుంది. సో మనం పేడ్ ద్వారా చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి 500 అనేది ఇంకా పెండింగ్లో ఉన్నది. అది కంప్లీట్ అవ్వగానే మనకి ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ 0 ఉన్నది కదా ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఎప్పుడు డిపాజిట్ చేసాము, ఎంత చేసాము అండ్ స్టేటస్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ సక్సెస్ఫుల్ రాగానే మళ్ళీ వీడియో రికార్డ్ చేసి మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. నేను రిక్వెస్ట్ పెట్టి చాలా సేపు తర్వాత అయితే నాకు యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వ్యాలెట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, అకౌంట్స్ అండ్ వ్యాలెట్స్. మనమైతే వ్యాలెట్ దగ్గర చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే చూసారా మనకి ఐఎన్ఆర్ 500 అయితే యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా $17 అయితే అవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు ఐఎన్ఆర్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అప్పుడు ఈ విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా. మీరు డిపాజిట్ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది చూసారా రెడ్ కలర్లో. ఈ విధంగా వస్తే మనకి అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా రాబోయే వీడియోస్లో నేను బ్యాంక్ అకౌంట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అలాగే కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, యూఎస్డిటీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అలాగే సబ్స్క్రిప్షన్ ఏ విధంగా చేయాలి అనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు కనుక ఇంతవరకు మోనెక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అలాగే మీకు కనుక యూఎస్డిటీ కానీ డీకాయిన్స్ కానీ బీసీటీ ఐఎస్డిటీ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే కిబో గురించి మీకు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల కిబో నుంచి ప్రతి అప్డేట్ ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది.